వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్లో ఆగ్రహం మిన్నంటుతోంది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు ఒకటై నిరసనలు తెలుపుతున్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు, బీహార్లో మోదీ ఇచ్చిన గట్టి వార్నింగ్, పాకిస్తాన్పై భారత్ వ్యూహాత్మక చర్యలు ఇవన్నీ పాక్ను భయపడేలా చేస్తున్నాయి. ఈ దాడికి భారత్ ఎలా స్పందిస్తుంది? పాకిస్తాన్ను ఎలా ఇరుకున పెడుతోంది? పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్లో ఆగ్రహావేశాలు మిన్నువిరుగుతున్నాయి. దాడిని దేశవ్యాప్తంగా నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకొచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ దాడిని పిరికి చర్యగా పేర్కొంటూ దీని వెనుక పాకిస్తాన్ హస్తముందని ఆరోపించింది. శివసేన బీజేపీపై విమర్శలు గుప్పించింది. కాశ్మీర్లో హిందువుల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. అయితే అన్ని పార్టీలు ఈ దాడిని ఏకగ్రీవంగా ఖండించాయి. దేశం ఒకటిగా నిలిచింది. ఈ దాడి తర్వాత అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాడిలో మరణించిన వారికి 2 నిమిషాల మౌనం పాటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే జేడీయూ నేతలు మోదీ బీహార్ కార్యక్రమంలో ఉండటం వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేదు. కానీ ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించాయి. బీహార్లోని మధుబనిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులను భూమి మీద ఎక్కడైనా వెతికి వేటాడి శిక్షిస్తామని మోదీ హెచ్చరించారు. ఈ దాడిని భారత ఆత్మపై దాడిగా అభివర్ణించిన మోదీ ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ సమాజానికి సందేశం ఇవ్వడానికి ఆయన ఆంగ్లంలో మాట్లాడారు. దీనిని పలువురు పెద్ద ప్రతీకార సంకేతంగా చూస్తున్నారు. Identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. పహల్గాం దాడి తర్వాత భారత్ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అటరీ వాఘా సరిహద్దును మూసివేసింది. ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో డిఫెన్స్ అడ్వైజర్లను ఉపసంహరించింది. ఉదంపూర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. ఈ చర్యలతో పాకిస్తాన్ భయపడుతోంది. పాక్ విమానాలకు గగనతలం మూసివేసింది. భారతీయులకు వీసా రద్దు చేసింది. 1972 సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ మంత్రి సర్దార్ అవాయిస్ లెగారీ ఈ చర్యలను వాటర్ వార్ఫేర్గా వ్యాఖ్యానించారు.